Hi students, good evening to all. Now welcome back our favorite video channel HGVS BRK. సో ఈ రోజు మనం ఎంసెట్ 2023 లో ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్ టాపిక్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని మనం ఇక్కడ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా వీటి ప్రాక్టీస్ చేసి 2024 యొక్క ఎంసెట్ పేపర్ ని బాగా రాస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో శ్రద్ధగా వినండి. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ 4e power x plus 6e power minus x by 9e power x minus 4e power minus x dx వాల్యూ సమ్ ax plus b log 9e power 2x minus 4 plus c అని ఇచ్చారు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేస్తున్నామంటే కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా మనం డిఫరెన్షియేట్ చేసి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసుకొని కంపేర్ చేసుకుంటే డైరెక్ట్గా ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఆ మెథడ్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో నౌ డిఫరెన్షియేట్ with respect to x on both sides. Integration will be cancelled. Then we write 4e power x plus 6e power minus x by, so ikkada e power minus x ni 1 by e power x ga రాసుకుందాం. అలాగే 9e power x minus 4 by e power x గా రాసుకుందాం. సో దట్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనం డెరివేటివ్ చేస్తే a plus b by 9e power 2x minus 4 c యొక్క డెరివేటివ్ 0. అలానే దీని యొక్క డెరివేటివ్ 9e power 2x minus 4 డెరివేటివ్ 9 2 is 18 e power 2x plus 0 అవుతుందా? సో హియర్ అందరూ అబ్జర్వ్ చేయండి. e power x LCM తీసుకుంటే 4e power 2x plus 6 whole by 9e power 2x minus 4 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం LCM తీసుకుంటే a into 9e power 2x minus 4 plus 18b into e power 2x అవుతుంది. సో డినామినేటర్ రెండింటికి సేమ్ 9e power 2x minus 4. సో ఇక్కడ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే e power 2x యొక్క కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేద్దాం. e power 2x కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసినప్పుడు రైట్ సైడ్ 9a ప్లస్ 18b ఉంది. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ e power 2x కోఎఫిషియెంట్ 4 ఉంది. సో దీన్ని సమ్ ఈక్వేషన్ 1 గా తీసుకోండి. అలానే కాన్స్టెంట్ టర్మ్స్ కూడా మనం కంపేర్ చేస్తే ఇక్కడ మనకు -4a వస్తుంది. సో కాన్స్టెంట్ టర్మ్స్ ని కంపేర్ చేసినప్పుడు -4a, అలానే లెఫ్ట్ సైడ్ +6 ఉంది. సో డైరెక్ట్ గా మనకి a యొక్క వాల్యూ వచ్చేస్తుంది. a = 6 by -4, దట్ మీన్స్ -3/2 అని రాయొచ్చు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఫ్రమ్ 1 మనకి b వాల్యూ కావాలి. 18b = 4 - 9a అవుతుంది. బట్ a వాల్యూ -3/2. సో 2 4 8 ప్లస్ 27 35/2 అవుతుంది. సో ఇందులో మనకి b వాల్యూ కావాలంటే 35/8 2 36. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. సో మనకు అడిగింది r పేరు ab వాల్యూ, a వాల్యూ -3/2 అండ్ b వాల్యూ 35/36. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. అలానే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం fx = dx by ఇంటిగ్రల్ dx by x² + 2 అని ఇచ్చారు. సో ఇది డైరెక్ట్ గా బేసిక్ ఫార్ములా బేస్డ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే we know that integral dx by x² plus a², then we write tan inverse x by a plus c. ఇక్కడ మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే f of x = ఏమవుతుంది నాన్న? f of x = tan inverse, ఇక్కడ మనం 2 ని √2² రాసుకున్నప్పుడు tan inverse x by √2 plus c అవుతుంది. సో దిస్ ఈస్ ద f of x వాల్యూ. సో ఇక్కడ మనకి f of √2 వాల్యూ 0 అని ఇచ్చారు, ఎందుకంటే c యొక్క వాల్యూ కనుక్కోవడానికి. సో x ప్లస్ √2 తీసుకుంటే f of √2 = tan inverse √2 by √2 plus c, that equal to 0 అని ఇచ్చారు. సో tan inverse 1, సో ఇక్కడ 1/a కూడా ఉంటుంది. 1/a అంటే ఇక్కడ 1/√2 నాను. సో 1/√2 into tan inverse 1 అంటే పై అవుతుంది ప్లస్ c ఈక్వల్ టు 0. డైరెక్ట్ గా మనకి c వాల్యూ ఏమవుతుంది? -π/√2. c వాల్యూ -π/√2 అవుతుంది. మనకి f of 0 అడిగారు. సో x ప్లస్ 0 తీసుకుందాం. f of 0 = 1/√2 tan inverse x/√2 మీన్స్ tan inverse 0, c వాల్యూ -π/√2. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ tan inverse 0 కాబట్టి 0 - π/√2 -π/√2
సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ సెకండ్ ప్రాబ్లం. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇలానే చెప్పుకుందాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది డైరెక్ట్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 4 మార్క్స్ సమానం. ఇక్కడ మనకి 1/a ప్లస్ b cos x ఫార్మేషన్ లో ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేద్దాం. పుట్ t ఈక్వల్ టు tan x by 2 తీసుకోండి. Now differentiate with respect to x, then we write dt equal to secant square x by 2, derivative of tan x by 2, and also x by 2 derivative is 1 by 2 into dx. So here to find the value of dx, so dx equal to 2 dt. Here secant square x by 2, it can be written as 1 plus tan square x by 2, that means 1 plus t square అయిపోతుంది. అలానే cos x వాల్యూ 1 minus tan square x by 2 by tan 1 plus tan square x by 2, then we write 1 minus t square by 1 plus t square. సో ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 2 dt by 1 plus t square whole by 4 plus 5 into 1 minus t square by 1 plus t square. So here it can be simplifying, then we write 2 is common, 2 is the constant, we take right outside dt by here multiply with 4 to 1 plus t square, so 4 plus 4 t square, 5 minus 5 t square. So here we write dt by 4 plus 5 9, that is 3 square, 4 t square minus 5 t square means minus t square. So this is the simplification of this one. Here directly using one formula, that formula is 2 into 1 by 2a, 1 by 2 into 3 log mod x plus a by x minus a. So t plus a by t minus a. So this is the formula plus c. Now in that 2 cancel, 1 by 3 into log of t means tan x by 2 plus a means here a means 3. So tan x by 2 plus 3 by tan x by 2 minus 3 plus 3. So our answer is 1 by 3 log 3 plus tan x by 2 by 3 tan x by 2 minus 3. This is the solution for this problem. సో ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఇక్కడ t వాల్యూ tan x by 2 తీసుకుందాం. డెరివేటివ్ చేసినప్పుడు dt వాల్యూ secant square x by 2 into 1 by 2 dx అవుతుంది. సో dx వాల్యూ మనకు కావాలి, న్యూమరేటర్ వాల్యూ. సో 2 dt by secant square x by 2, secant square x by 2 ని 1 plus tan square x by 2 రాస్తే tan x by 2 ని t అనుకున్నాం కాబట్టి 1 plus t square అవుతుంది. అలాగే cos x tan లో ఫార్ములా 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2, కాబట్టి 1 minus t square by 1 plus t square రాసుకున్నాం. అలానే ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 dt by 1 plus t square by 4 plus 5 into 1 minus t square by 1 plus t square. సింప్లిఫై చేసినప్పుడు దీని వాల్యూ 2 into integral of dt by 3 square minus t square వచ్చింది. సో ఇక్కడ మన డైరెక్ట్ ఫార్ములా x square minus a square minus x square. a square minus x square ఫార్ములా ఏంటి? 1 by 2a log a plus x by a minus x. సో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఇక్కడ 2 into 1 by 2a అంటే a ప్లస్ 3 ఉంది, 2 రెండు క్యాన్సిల్, 1 by 3 వచ్చింది. log of 3 plus tan means tan x by 2, t means tan x by 2. సో tan x by 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చింది. అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో e పవర్ x ఇంటూ 2 ప్లస్ sin 2x బై 1 ప్లస్ cos 2x అని ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తున్నాం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ 2 ప్లస్ sin 2x ని 2 sin x ఇంటూ cos x కింద రాస్తున్నాం బై 1 ప్లస్ cos 2x ని 2 cos square x కింద రాస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని లోపలికి తీసుకుని వెళ్తే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 బై cos స్క్వేర్ కాస్త secant స్క్వేర్ x అవుతుంది. అలాగే cos x డినామినేటర్ క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్, sin బై cos కాస్త tan x అవుతుంది dx. సో మనకు ఒక ఫార్ములా ఉంది. we know that integral e power x into f of x plus f dash x dx.
that can be written as e power x into f of x plus c. So here using this formula, ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే that value will be equals to e power x into tan x, e power x into tan x plus c. So this is the solution, very easiest problem. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా చాలా చిన్న ప్రాబ్లం. ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ అప్లికబుల్ అవుతాయి. ఏంటంటే లాగరిథమిక్స్ లో log x పవర్ m బేస్ a పవర్ n. సో దీన్ని మనం m బై n log x బేస్ a అని రాయొచ్చు. సో ఈ ఒక ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. అలానే a పవర్ log x బేస్ a, ఇక్కడ బేసులు రెండు కూడా ఈక్వల్ గా ఉన్నప్పుడు దీన్ని మనం డైరెక్ట్ గా x అని రాయొచ్చు. సో ఈ రెండు ఫార్ములాలు ఇక్కడ అప్లై చేయొచ్చు. సో మనకి ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ లో 3 పవర్ మైనస్ 9 మీన్స్ log x స్క్వేర్ బేస్ 3 స్క్వేర్ అని రాయొచ్చు ఇంటూ dx. సో ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ 1 బై పవర్ 2 కాబట్టి 2 కామన్ తీసాను, మైనస్ 2 బయట తీసుకొస్తే మైనస్ 1 బై 2 log x స్క్వేర్ బేస్ 3 పవర్ అవుతుంది ఇది ఇంటూ dx. సో క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ మైనస్ 1 బై 2 పవర్ లోకి తీసుకెళ్ళినప్పుడు log x స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 బై 2 అవుతుంది, బేస్ 3 పవర్. ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ ఫార్ములా అప్లై చేసినప్పుడు బేస్ ఈక్వల్ కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ దీని వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 2 కూడా క్యాన్సిల్ చేస్తే ఇంటిగ్రల్ 1 బై x dx వస్తుంది. సో 1 బై x dx వాల్యూ log x plus. So this is the complete solution of this problem. So very easiest problems, solutions also very easy. So next problem చూద్దాం. ఇక్కడ మనకి ప్రాబ్లం లో ఇంటిగ్రల్ 3x plus 2 by 4x square plus 4x plus 5 dx equals to a into log mod 4x square plus 4x plus 5 plus b tan x plus 1 by 2 plus c అని ఇచ్చారు. సో మనం ఫస్ట్ ప్రాబ్లం ఎలాగైతే చేసామో అలానే ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేసి చేద్దాం. సో ఇక్కడ డిఫరెన్షియేట్ తీసుకుంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది నాన్న. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 3x plus 2 by 4x square plus 4x plus 5. సో ఇక్కడ మనం దీని యొక్క డెరివేటివ్ a by log x డెరివేటివ్ 1 by x అంటే 4x square plus 4x plus 5 అవుతుంది. అలాగే దీని యొక్క డెరివేటివ్ 4 2 జా 8x plus 4 అవుతుంది. అలానే ప్లస్ b ఇంటూ tan x కి డెరివేటివ్ 1 by 1 ప్లస్ x plus 1 by 2 హోల్ స్క్వేర్. అలానే x plus 1 by 2 డెరివేటివ్ 1 కాబట్టి 1 plus c అని రాసుకోవచ్చు. సో c మీన్స్ డెరివేటివ్ ఆఫ్ c is 0. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నప్పుడు 3x plus 2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, a ఇంటూ 8x plus 4. అలానే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే b by 1 plus x స్క్వేర్ ప్లస్ 1 by 4 ప్లస్ x వస్తుంది. సో దీని డెరివేటివ్ డినామినేటర్ 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5, ఇక్కడ కూడా 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే రెండింటి డినామినేటర్ సేమ్ ఉంటాయి, a ఇంటూ 8x ప్లస్ 4 ప్లస్ ఇక్కడ కూడా మనం 4 పైకి వెళ్ళిపోతుంది 4b అవుతుంది, డినామినేటర్ సేమ్ వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ కంపేర్ చేస్తున్నాం, x కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x ని మనం కంపేర్ చేస్తున్నాం నాన్న. కోఎఫిషియంట్ ఆఫ్ x కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 8a ఉంది, అలాగే ఇక్కడ ఏమో 3 ఉంది. సో డైరెక్ట్గా ఏ వాల్యూ 3/8 అవుతుంది. అలానే కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. కాన్స్టెంట్ కంపేర్ చేస్తే ఇక్కడ 4a ప్లస్ 4b ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ 2. సో డైరెక్ట్గా మనకి 4b కావాలి కాబట్టి 2 మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 3/8, 4 2 జా 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 2 జా 4, 4 మైనస్ 3, సో 1/2 అవుతుంది. సో డైరెక్ట్గా b యొక్క వాల్యూ 1/8 అవుతుంది, సారీ 3/2 అవుతుంది, 3/8 అవుతుంది. సో మనకు ఆర్డర్ పేరు ab యొక్క వాల్యూ
ఏమవుతుందంటే ఏ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 3/8, బి వాల్యూ సో బి వాల్యూ 1/8 వచ్చింది. సో ఆల్రెడీ ఏబి వాల్యూ 3/8, 1/8 అవుతుంది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.